జీటీ 750 నిజమా ఫేకా? రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్తగా జీటీ 750 అయితే లాంచ్ అవ్వబోతుంది అనేది రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ అయితే కాదు, మన దగ్గర స్పై షాట్స్ కూడా ఉన్నాయి. మరి నిజంగా వస్తుందా లేదా జస్ట్ ఇది క్రియేట్ చేసిన ఫేక్ రూమర్సా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. అండ్ ఎండ్లో అయితే పాసిబుల్ ప్రైస్ కూడా చెప్తాను, సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ మోటోబట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మరికొన్ని బైక్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మన అందరికీ తెలిసిన హిట్ సిరీస్ ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ GT 650 ఉందో, ఆ GT సిరీస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ GT 750 అయితే ట్రై చేయబోతున్నారు. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మనకి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాలేదు. జస్ట్ కొన్ని స్పై షాట్స్ అండ్ లీక్స్ మాత్రం బయటకు వచ్చాయి. మరి ఈ GT 750 గురించి కొంచెం మనం డీప్గా అయితే అనలైజ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై GT 750? మన హిట్ సిరీస్ GT 650 ఉండగా మరి ఎందుకు ఈ 750 సిరీస్ అని తేబోతున్నారు? నా పాయింట్ ఏంటంటే GT 650లో కొన్ని మేజర్ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. మనం ఏదైతే ముందు వీడియోలో మాట్లాడుకున్నామో ఆ డ్రాబ్యాక్స్ ఏంటి? హీటింగ్ ఇష్యూ, ఫ్యూయల్ గేజ్ ఇష్యూ అండ్ ఇంటర్సెప్టర్ 650తో పోలిస్తే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. దానివల్ల చాలామంది చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. దీనికి ఒక అప్గ్రేడ్గా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు GT 750 అయితే తీసుకొస్తున్నారని నా ఒపీనియన్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో చూడాలి. అండ్ లీక్స్ ప్రకారంగా స్పెసిఫికేషన్స్ అయితే చూస్తే ఇది 750cc ప్యారల్ ట్విన్ ఇంజన్తో అయితే వస్తుంది. అండ్ దీనికి 6 గేర్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. అండ్ మాక్సిమం పవర్ వచ్చేసి 58 bhp అయితే ఉంటుంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేంత వరకు మనం ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే కన్ఫర్మ్ చేయలేం. ఇట్ ఫర్ ది అఫీషియల్ అనౌన్స్మెంట్. అండ్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదంతా స్పై షాట్స్ అండ్ లీక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. అండ్ నేనైతే ఏది క్రియేట్ అయితే చేయట్లేదు, అండ్ మనకి బయటకు వచ్చిందే చెప్తాను. అండ్ ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనం GT 650 ప్రైస్ చూసినట్టయితే అది 3.43 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. అండ్ మనకి GT 750 వచ్చేసరికి ఇది 3.93 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. అండ్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఇంకా పెరుగుద్ది. అండ్ మీ ఒపీనియన్ అయితే కావాలి, ఇందులో GT 650 బెటరా లేదా 750 మనకి అవసరమా అనేది మీరే కామెంట్లో చెప్పండి. అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ బై బాయ్.